ఫేస్బుక్ ఇప్పటివరకు ఇంటర్నెట్ ఓఆర్జీ సపోర్టింగ్ ఇండియా పేరుతో దేశంలో నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీసి తన పబ్బం గడుపుకోవాలనుకుంటోంది. ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ పేరుతో మరోసారి ఇండియాలో నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య మీరు ఎఫ్బీ ఓపెన్ చేయగానే మీ ఫ్రెండ్స్ లిస్ట్లోని ఏదో ఒక నంబర్ నుంచి మీ ఇన్బాక్స్కి యువర్ ఫ్రెండ్ సపోర్ట్ ఫ్రీ బేసిక్స్, క్లిక్ హియర్ టు సెండ్ మెయిల్ టు ట్రాయ్, ఓట్ ఫర్ ఫ్రీ బేసిక్స్ ఇండియా అంటూ ఒక మెసేజ్ వచ్చిందా? ఇదేదో ఫ్రీ అనుకుని క్లిక్ చేస్తే మాత్రం మీరు పొరబడ్డట్టే. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ని చాలా తెలివిగా డిజైన్ చేసింది. ట్రాయ్ తాజాగా డిసెంబర్ 30లోగా ప్రజల స్పందనని కోరుతూ ఓ కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఫేస్బుక్ గుడ్డిగా క్లిక్ చేసే యూజర్లని మాయలో పడేస్తూ ఫ్రీ బేసిక్స్ కి మద్దతుని కూడగట్టుకుంటూ ఈ క్యాంపెయిన్ ని ప్రారంభించింది. వాట్సాప్, వికీపీడియా వంటి కొన్ని వెబ్సైట్స్ ని ఫ్రీ బేసిక్స్ లో ఉచితంగా అందిస్తామని ఎఫ్బీ చెప్తున్న మాట. ఎఫ్బీ ఇచ్చే ఫ్రీ యాక్సెస్, వాట్సాప్ యాక్సెస్ వంటి పరిమితమైన సర్వీసుల వల్ల మొత్తం ఇంటర్నెట్ వినియోగం ఇండియాలో నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ఈ ఫ్రీ బేసిక్స్ కి అలవాటు పడిన జనాలు కొన్నాళ్లకి నెట్లో ఉన్న ఇతర సైట్ల గురించి తెలుసుకోవటం, నాలెడ్జ్ కి దూరమవుతారు. ఇంటర్నెట్ రంగంపై గుత్తాధిపత్యానికి అవకాశమిచ్చే ఇలాంటి వాటిని వ్యతిరేకించకపోతే మొత్తం నెట్ న్యూట్రాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫేస్బుక్ ఇండియాలో ఇలా దొంగచాటుగా నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీయటానికి ప్రయత్నించడం ఇది మూడోసారి. 4 నెలల క్రితం internet.org పేరుతో చేసిన ఇలాంటి ప్రయత్నాన్ని మీడియా సపోర్ట్తో దేశ ప్రజలందరూ తిప్పికొట్టడంతో 2 నెలల క్రితం ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా పథకాన్ని అడ్డుపెట్టుకుని సపోర్ట్ డిజిటల్ ఇండియా అంటూ ఎఫ్బీలో మీ ప్రొఫైల్ పిక్ కి ఇండియా ఫ్లాగ్ కలర్స్ ని యాడ్ చేసుకుని డిజిటల్ ఇండియాకి మీ మద్దతు తెలపమంది. దీంతో మన దేశభక్తిని అడ్డుపెట్టుకుని దొంగచాటుగా తమ internet.orgకి మద్దతు కూడగట్టడానికి ఒక కోడింగ్ చేసి సపోర్టింగ్ డిజిటల్ ఇండియా టూల్ కి జత చేసింది. అయితే నెట్ న్యూట్రాలిటీ దెబ్బతీసేందుకు ఫేస్బుక్ చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్, దానికి పెడుతున్న ఖర్చుని కనుక నిజంగా పెట్టేటట్లయితే భారతదేశంలో 1,00,000 గ్రామాలకి తక్కువ కాకుండా ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలని చెప్పేసి అంటున్నాను. ఆ రకంగా తీసుకున్నప్పుడు నెట్ న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ అతి కొద్ది సర్వీసెస్ని మాత్రమే ప్రజలకు అందజేయటం అనేది భారతదేశంలో నష్టం. కంప్లీట్ సర్వీసెస్ని కనుక అందజేయగలిగేటట్లయితే భారతదేశ ప్రజానికానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఫ్రీ బేసిక్స్ అనే దాన్ని కనుక మనం అంగీకరించేటట్లయితే ఈ స్టార్టప్ కంపెనీస్లో కానీ విద్యార్థుల్లో కానీ వస్తున్న కొత్త ఐడియాస్కి ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. ఆ రిస్ట్రిక్షన్ లేకుండా చూడాలన్నా, వాళ్ళందరూ అభివృద్ధి కావాలన్నా, భారతదేశంలో తీసుకున్న ఇనిషియేటివ్స్, స్టార్టప్ అనే ఇనిషియేటివ్స్ని నిలబెట్టాలన్నా ఫ్రీ బేసిక్స్ని ఖచ్చితంగా అపోజ్ చేయవలసిందే. నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీసేందుకు ఫేస్బుక్ ఎందుకు ప్రయత్నం చేస్తోంది? యాక్ట్ నౌ టు సేవ్ బేసిక్స్ ఇన్ ఇండియా పేరుతో ఫేస్బుక్ తలపెడుతున్నదేంటి? దీంతో నెటిజన్లకు ఒరిగేదేంటి? ఇటీవల ఫేస్బుక్ మీరు గమనించే ఉంటారో పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టింది, ఫ్రీ బేసిక్స్ అని. అంటే మీకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెస్తాం అని రిలయన్స్ వాడితో కలిపి ఒక ఫ్రీ బేసిక్స్లో అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది పెట్టడమే కాదు, ఫేస్బుక్ వాడే వాళ్ళందరికీ తెలుసు. దీనికి మద్దతుగా మెసేజెస్ పంపిస్తున్నారు, మనకు తెలియకుండానే దీనికి మద్దతు కూడగడుతున్నారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అసలు ఏంటి ఫ్రీ బేసిక్స్ అంటే, ఇప్పుడు మనకు ఇంటర్నెట్ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేది, ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక స్పేస్. అంటే ఒక వెబ్సైట్, ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్లకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉండదు. నీ బ్యాండ్ విడ్త్ని బట్టి, అంటే నీకున్న ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, అంటే నీకు ఇప్పుడు ఉదాహరణకు 512 kbps ఉందనుకోండి, నీ ఇంటర్నెట్ స్లో ఉంటుంది. ఒక వెబ్సైట్ లేట్గా ఓపెన్ అవుతుంది, ఒక వెబ్సైట్ తొందరగా ఓపెన్ కాదు. మీకు అదే నీకు 510 mbps స్పీడ్ ఉందనుకోండి, డెఫినెట్గా అది ఎక్కువగా ఓపెన్ అవుతుంది. అందువల్ల నీ ఇంటర్నెట్కున్న బ్యాండ్ విడ్త్ని బట్టి నీకు యాక్సెస్ ఉంటుంది. కానీ ఒక పత్రిక ముందు ఓపెన్ అయ్యి ఒక పత్రిక లేట్గా ఓపెన్ అవ్వడం ఉండదు. ఒక టీవీ ఛానల్ ముందు ఓపెన్ అయ్యి ఒక టీవీ ఛానల్ లేట్గా ఓపెన్ ఉండదు. ఒక కంపెనీ వెబ్సైట్ తొందరగా ఓపెన్ అయ్యి ఒక కంపెనీ వెబ్సైట్ లేట్గా ఓపెన్ అవ్వడం ఉండదు. అట్లా ఇంటర్నెట్ అనేది అందరికీ సమానమైన యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ రిలయన్స్తో కలిసి
గతంలో internet.org అని ఒక ప్రయత్నం చేశారు. దీనిపైన తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఫ్రీ బేసిక్స్ అని పెట్టారు. దీంతో ఏం చేస్తారంటే ఇంటర్నెట్ వినియోగదారులకు కొన్ని సెలెక్టెడ్ వెబ్సైట్స్ను ఫ్రీగా ఇస్తారు. దీనివల్ల జరిగేది ఏంటంటే తమతో సంబంధం ఉన్న కొన్ని కంపెనీలను మాత్రమే ప్రమోట్ చేస్తారు. మిగతా వెబ్సైట్స్ అనేది యాక్సెస్ ఉండవు. నెట్ న్యూట్రాలిటీ డిబేట్ మనం చూసాం. అంటే ఏంటంటే ఇంటర్నెట్ అనేది న్యూట్రల్గా ఉండాలి. ఇది కొద్ది మందికి చేతుల్లో ఉండకూడదు. ఇది ఎందుకంటే ఒక విశాలమైన డెమోక్రటిక్ స్పేస్. ఎవరు ఏమైనా అమ్ముకోవచ్చు, ఎవరు ఏమైనా అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు, ఎవరు ఏమైనా చెప్పుకోవచ్చు. ఒకరు కవిత రాసుకోవచ్చు, ఒకరు వ్యాసం రాసుకోవచ్చు, ఒకరు వార్త పెట్టుకోవచ్చు, ఒకరు ముగ్గులు గీసి చూపెట్టుకోవచ్చు, ఒకరు ఒక మంచి పాట పాడి పెట్టుకోవచ్చు. వైరల్గా అది ఎంత కొన్ని లక్షల కోట్ల మంది చూస్తానికి అవకాశం ఉంటుంది. ఎవరు నా ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి పచ్చళ్ళను పెట్టుకోవచ్చు ఆన్లైన్లో, కొనేవాడు ఉంటే కొనేస్తాడు. సో ఇట్లాంటి ఒక ఫ్రీ స్పేస్ను ఫ్రీ బేసిక్స్ పేరిట కొద్ది మందికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం ఫేస్బుక్ చేస్తుంది. ఎందుకంటే రిలయన్స్ అనేది చారిటీ ఆర్గనైజేషన్ కాదు. రిలయన్స్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలు ఎందుకు ఇస్తుంది? దీనివల్ల జరిగేది ఏంటంటే కొన్ని కంపెనీలోమో ఆడియన్స్కు అందుబాటులోకి వస్తాయి, మిగతా కంటెంట్ అంతా అందుబాటులో ఉండదు. ఇంకొక పని కూడా ఏం చేయబోతారంటే రేపు కొన్ని వెబ్సైట్స్కోమో స్పీడ్గా ఓపెన్ అయ్యేటట్టు మీ ఆపరేటర్, మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటారు, మీకు ఇంటర్నెట్ సేవలు అందించేటువంటి వారు కొన్ని వెబ్సైట్లోమో స్పీడ్గా ఓపెన్ అయ్యేటట్టు పెడతారు, కొన్ని వెబ్సైట్లోమో స్లోగా ఓపెన్ అయ్యేటట్టు పెడతారు. దీనివల్ల ఏంటంటే ఇంటర్నెట్ను న్యూట్రల్గా కాకుండా కొద్దిమంది చేతిలో గుత్తాధిపత్యంగా మారుస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వార్త చూడాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక వార్త చూశారనుకోండి, ఆ వార్త హిందూలో ఉండొచ్చు, అన్స్ ఇండియాలో ఉండొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండొచ్చు, క్రానికల్లో ఉండొచ్చు, ఎన్లైనా ఉండొచ్చు. కానీ ఆ వార్తను ఏది ముందు రావాలి అనేది గూగుల్లో ఎలా నిర్ణయిస్తారు? గూగుల్లో ఉండే అల్గరిథమ్స్ దాన్ని ఆటోమేటిక్గా ఒక మెకానికల్గా కొన్ని ఫార్ములా ఉంటుంది. ఏ వార్తను ఎక్కువ మంది చూశారు, ఏ వార్త పైన ఎంత సమయం ఎక్కువ మంది వినియోగించారు, ఇట్లాంటి కొలబద్దలు తీసుకొని ఆటోమేటిక్గా అది ముందొస్తుంది. కానీ ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ లాంటి ఇంచర్ల వల్ల జరిగేది ఏంటంటే ఎవరైతే ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి డబ్బులు ఇస్తాడో వాళ్ళ వెబ్సైట్ ముందు ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఒక వార్త కావాలి అని ఏ వెబ్సైట్లు ఫస్ట్ వస్తే ఆటోమేటిక్గా వినియోగదారుడు ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తాడు. ఇప్పుడు నీకు ఉదాహరణకు షర్ట్స్ కొనుక్కోవాలి, నేను ఒక షర్ట్స్ కావాలి అని కొడతాను గూగుల్లో. కొడితే ఏ కంపెనీ వాడిని మొదలు ఓపెన్ అయితే ఆ కంపెనీ షర్ట్స్ ముందు చూస్తాను. సో ఆటోమేటిక్గా ఒక షాప్ వాడు డబ్బులు ఇచ్చేస్తే ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాడి ముందు ఓపెన్ అవుతుంది. అందువల్ల జరిగేది ఏంటి? దీనివల్ల చిన్న ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న స్టార్టప్స్ అని, ఈ స్టార్టప్స్ కూడా ఎవడు మిగలడు. ఎందుకంటే ఈ స్టార్టప్ వాడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు డబ్బులు ఇవ్వలేడు కదా. సో నువ్వు బ్రహ్మాండమైన ప్రోడక్ట్ తయారు చేసి ఆన్లైన్లో పెడతావు, కానీ ఇది ఓపెన్ కాదు. నీకు ఆ రిలయన్స్తోనో ఆ ఎయిర్టెల్తోనో ఎవరికైతే లింక్ ఉంటుందో వాడిదే ముందు ఓపెన్ అవుతుంది. ఆడు ముందు ఓపెన్ కావడం వల్ల నువ్వు స్టార్టప్ ఎప్పుడు డెవలప్ అవుతావు? ఒకవైపు మన స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనుకుంటూ, మరోవైపు ఒక డెమోక్రటిక్ స్పేస్గా ఉన్నటువంటి సోషల్ స్పేస్ను, ఇంటర్నెట్ను కొద్దిమంది చేతుల్లో గుత్తాధిపత్యం పెడుతున్నారు. దానికి అందంగా ఫ్రీ బేసిక్స్ అని పేరు పెట్టాడు. ఇది ఫ్రీగా కొన్ని ఇవ్వడము అంటే ఎక్స్పెన్స్తో మరికొన్ని ఇవ్వడమే. అంటే ఆటోమేటిక్గా నీకు కొన్ని, ఇప్పుడు ఉదాహరణకు ఒక పేపరు ఫ్రీగా ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పేపర్ మానోపలైజ్ చేస్తుంది ఫ్రీగా ఇచ్చి. సో దాన్ని అంగీకరిస్తామా? అంగీకరించలేం కదా. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆలోచనలపైన, భావాలపైన ఆ ఒక్క పేపరే డామినేట్ చేస్తుంది. అందువల్ల గతంలో కూడా ఇది కొన్ని దినపత్రికలు కావాలని ప్రైస్ తగ్గించి ప్రైస్ వార్స్ క్రియేట్ చేసినప్పుడు చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్లో ఉండే ప్రమాదం అది. ఇంటర్నెట్ అనేది డెమోక్రటిక్గా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. కానీ అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఇంటర్నెట్లో కంటెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్లో కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఒక వెబ్సైటే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక బ్లాగ్ పెట్టుకొని నీ అభిప్రాయాలు ఆ బ్లాగ్లో వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. అందువల్ల 100 కోట్ల మంది ఏమో ఇంటర్నెట్లో కంటెంట్ సృష్టిస్తున్నారు, 350 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అంటే రేషియో ఎంత అంటే క్రియేటర్కు కన్జ్యూమర్కు మధ్య ఉన్న రేషియో 1:3. అంటే ప్రతి 3 ఇంటర్నెట్ వినియోగదారులు ఒకరు ఇంటర్నెట్కు కంటెంట్ కూడా సృష్టిస్తున్నారు. అంటే చాయిస్ ఎంత ఉంది చూడండి. ఇప్పుడు నీకు ఒక వార్త కావాలి అనుకో,
ఒక వస్తువు కావాలనుకో, ఒక సర్వీస్ కావాలనుకో, నీ ఇష్టం, నీకు బ్రహ్మాండమైన ఛాయిస్ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఛాయిస్ను దెబ్బతీస్తూ ఈ 100 కోట్ల మంది ఇంటర్నెట్ కంటెంట్ను ఈక్వల్గా ప్రమోట్ చేయాల్సిన ఇంటర్నెట్, ఈక్వల్గా అందుబాటులో తేవలసిన ఇంటర్నెట్, రేపు ఇలాంటి ఫ్రీ బేసిక్స్ లాంటి వల్ల ఏం జరగబోతుంది అంటే కొన్నిటిని ఇందులో ప్రియారిటీ ఇచ్చి, ప్రాధాన్యత ఇచ్చి, అంటే తమతో ఆర్థిక ఒప్పందాలు కలిగి తమకు డబ్బులు ఇస్తున్న వాళ్ళు, తమతో వాణిజ్య ఒప్పందాలు కలిగిన వాళ్ళ కంటెంట్ ఏమో ముందు అందుబాటులో తెస్తారు, మిగతా వాళ్ళ కంటెంట్ దాచివేస్తారు. దీనివల్ల ఇంటర్నెట్ గుత్తాధిపత్యానికి ఇది కారణమవుతుంది. ఒక రకంగా ఇట్ లీడ్స్ టు నాట్ అన్ ఓపెన్ ఇంటర్నెట్ బట్ ఎ క్లోజ్డ్ ఇంటర్నెట్, ఎన్ ఎన్క్లోజ్డ్ ఇంటర్నెట్. అన్నిటికన్నా ముఖ్య ప్రమాదకరం ఏంటంటే ఇంటర్నెట్ను కొద్దిమంది చేతిలో గుత్తాధిపత్యంలో పెట్టడం అంటే సమాజానికి ఒక పెద్ద నష్టం. ఎందుకంటే ఛాయిస్ దెబ్బతింటుంది. మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంపిటీషను, ఛాయిస్ ఈ రెండు అభివృద్ధికి కీలకం. ఈ కాంపిటీషన్ను, ఛాయిస్ను దెబ్బతీసి అయితే గుత్తాధిపత్యము చాలా ప్రమాదకరము. ఇంటర్నెట్ను ఇలా కొద్దిమంది చేతుల్లో పెట్టకూడదు అనేది ఒక పెద్ద క్యాంపెయిన్ నడవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పేరుకోమ పైకి ఫ్రీగా కనబడ్డా అది ఫ్రీ కాదు. అందుకే ఇంటర్నెట్ను కడుక్కున్నతనే అన్నాడు, ది ఫౌండర్ ఆఫ్ ది ఇంటర్నెట్ అన్నాడు, ఈ ఫ్రీ బేసిక్స్ ఈజ్ నైదర్ ఫ్రీ నార్ ఇంటర్నెట్ అని. అది ఉచితము కాదు, అది ఇంటర్నెట్ కూడా కాదన్నాడు. ఎందుకంటే అది ఇంటర్నెట్ అంటేనే అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో లేకుండా కొందరిని అందుబాటులోకి తెచ్చేటువంటి ఏ వ్యవస్థ కూడా అది ఇంటర్నెట్ యొక్క లక్ష్యాలకే విరుద్ధం. ఇంటర్నెట్ ఎందుకు సృష్టించారనే లక్ష్యాలకే విరుద్ధం. అందువల్ల ఇంటర్నెట్లో, సైబర్ స్పేస్లో ఈ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత సైబర్ స్పేస్ను ప్రేమించే వాళ్ళు, సోషల్ స్పేస్ను ప్రేమించే ప్రతి ఒక్కరిపైన ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది మన ఆలోచనలపైన మన గుత్తాధిపత్యం, ఇది మనకున్న హక్కులపైన గుత్తాధిపత్యం. అందువల్ల ఒక యూజర్గా నాకు ఒక ఫ్రీడమ్ ఉండాలి. నాకు ఇంట్రెస్ట్ ఉన్న, నేను కోరుకున్న కంటెంట్ నేను చూడగలగాలి, ఆ కంటెంట్ నేను యూజ్ చేసుకోగలగాలి. కానీ నాకు రిలయన్సో, ఎయిర్టెల్లో, టాటానో చెప్పకూడదు, నువ్వు ఈ కంటెంటే చూడండి, ఈ కంటెంటే చదవండి, ఈ కంటెంట్ ఉపయోగించండి అని చెప్పే హక్కు మొబైల్ ఆపరేటర్లకు లేదు. అది నా చాయిస్, నా స్వేచ్ఛ, నా ఫ్రీడమ్, నా ప్రైవసీ. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది.